శివుడికి ఏ విధంగా అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది? శివునికి అభిషేకం చేస్తే అభిషేక ప్రియుడైన పరమ శివుడికి రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తుంటారు. అలా మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత. మరి శివుడికి ఏ విధంగా అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసా? జలాభిషేకం, ఐశ్వర్య ప్రాప్తి. శివుడిని భోళాశంకరుడు అని అంటారు. మనం చెమ్ముడు నీళ్లు పోస్తే చాలు శివానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవచ్చు. కాసిని నీళ్లు లింగంపై పోస్తే సంతోషించి సర్వేశ్వర్యాలను ఆ పరమ శివుడు ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. అయితే శివుడికి జలాభిషేకం చేసేటప్పుడు లింగంపై మారేడు దళమును ఉంచి అభిషేకం చేయాలి. గోక్షీరంతో సర్వ సౌఖ్యాలు. పరమ శివుడికి గోక్షీరం అంటే ఆవు పాలతో అభిషేకం చేస్తే ఆయన ప్రీతి చెంది మనకు సకల సౌఖ్యాలను ఇస్తాడట. అయితే శివుడికి ఆవు పాలతో అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై ఎర్రని పుష్పాలను ఉంచి అనంతరం ఆవు పాలతో అభిషేకం చేయాలి. గోదధితో ఆరోగ్యమస్తు. పరమశివుడికి గోదధి అంటే ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే అనారోగ్యాలు పోయి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని శాస్త్రవచనం. అయితే ఆవు పెరుగుతో అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై బిల్వ దళాలను ఉంచి అభిషేకం చేయాలని పెద్దలు చెబుతారు. పంచగవ్య దీపం. పంచ అనగా 5, గవ్య అనగా ఆవు. పంచగవ్యములు అనగా ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు పేడ, గోమూత్రం, ఆవు నెయ్యి. ఈ 5 పదార్థాలను ఉపయోగించి తయారు చేసినవే పంచగవ్య దీపములు. ఆవు నెయ్యితో పరమశివుడికి అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు సమకూరుతాయి. ఆవు నేతితో అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై మల్లె పూలను ఉంచి అభిషేకం చేయాలి. చెరకు రసం, దుమ్హఖ నాశనం. శివుడికి చెరకు రసంతో అభిషేకం చేస్తే మన దుమ్హఖాలన్నీ పటాపంచలైపోతాయి. అయితే చెరకు రసంతో అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై జాజి పూలను ఉంచి అభిషేకం చేయాలి. నువ్వుల నూనె అపమృత్యు దోష హరణం. పరమశివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోయి సంపూర్ణ ఆయుష్ను పొందగలం. నువ్వుల నూనెతో శివాభిషేకం చేసే సమయంలో శివలింగంపై మందార పువ్వులను ఉంచి అభిషేకం చేయాలి. నారికేళ జలం, సంపద వృద్ధి. పరమ శివుడికి కొబ్బరినీటితో అభిషేకం చేస్తే సంపదలు వృద్ధి చెందుతాయని శాస్త్రవచనం. మంగళం మహత్. శ్రీ 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 శ్రీ